అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆహార పంపిణీ, మెడిసిన్ పంపిణీ, చలికాలంలో దుప్పట్ల పంపిణీ, చివరికి ఎన్నికల వేళ నోట్ల పంపిణీ, ఇలాంటి అనేక ఉచిత పంపిణీలు చూసుంటారు. కానీ ఢిల్లీలో ఏకంగా ఆయుధాల పంపిణీ జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ షాలిమార్ గార్డెన్స్ లో ఆయుధాల పంపిణీ కలకలం రేపింది. ప్రజలకు ఆయుధాలు పంపిణీ చేశారు హిందూ రక్షాదళ్. హిందూ సమాజం ఆత్మరక్షణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమను తాము రక్షించుకోవాలని సూచించారు. బంగ్లాదేశ్ తరహా పరిస్థితులొస్తే ఆయుధాలు వాడాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి ఆ కత్తుల్ని చూసారా? వేటు పడితే తల తెగుద్ది. అలాంటి కత్తులివి. నరకడమంటూ మొదలు పెడితే బాడీ ఖైమా అయిపోద్ది. అలాంటి గొడ్డళ్ళవి. ఆ కత్తులు గొడ్డళ్ళు ఇంకా నెత్తుడికి మరగలేదు. కానీ అవకాశం వస్తే ఆ పని చేయాల్సిందే అంటూ ఇదిగో అలా కత్తుల్ని పంపిణీ చేశారు. ఆ పని చేయాల్సిందేనంటూ ఉచిత ఆయుధ పంపిణీ చేశారు వాళ్ళు. బాహుబలి సినిమాలో రకరకాల ఆయుధాలు చూసుంటారు. అఖండ మూవీలోనూ విచిత్ర వెపన్స్ చూసుంటారు. అవన్నీ సినిమా కోసం డిజైన్ చేసిన ఫేక్ వెపన్స్. వాటిని మించిన చిత్ర విచిత్రమైన రియల్ వెపన్స్ పంపిణీ ఢిల్లీలోని షాలిమార్ గార్డెన్స్ లో జరిగింది. ఓ స్టాల్ లా ఏర్పాటు చేసి ఆ ఏరియాలో ఇంటింటికి తిరిగి వీటిని ఫ్రీగా పంచింది హిందూ రక్షాదళ్. స్ట్రాంగ్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్ తో దగదగలాడే ఈ వెపన్స్ అసలు ఎందుకు ఇలా పంచారో తెలుసా? బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతుంటే వాటిని ఖండిస్తూ మానవతా దృక్పథంతో ఇక్కడ మన దేశంలో నిరసనలు జరుగుతున్నాయి. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ రాకూడదు అంటూ హిందూ రక్షాదళ్ చేపట్టిన సరికొత్త ప్రణాళికే ఈ ఆయుధ పంపిణీ. ఢిల్లీలో హిందువుల జోలికొస్తే చూస్తూ ఊరుకొద్దని పిలుపునిస్తూ ఇంటింటికి ఇలా ఆయుధాలు పంచారు. బహిరంగంగా ఆయుధాల ప్రదర్శన భారత్ లో నిషేధం. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం అతిపెద్ద నేరం. మతపరంగా అయినా సరే ఆయుధం దగ్గర ఉండాలంటే ముందస్తు పర్మిషన్ ఉండాలి. పోలీసులు ఎప్పుడు సరెండర్ చేయమంటే అప్పుడు వాటిని అప్పగించాలి. అలాంటి రూల్స్ ఏవి పట్టించుకోకుండా ఇక్కడ హిందూ రక్షాదళ్ సభ్యులు ఇలా ఆయుధాలు పంపిణీ చేయడం ఏంటన్నది పోలీసుల క్వశ్చన్. అందుకే ఎంక్వైరీ మొదలు పెట్టారు. పంచిన ఆయుధాలను స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు. పంచిన నేతలపై కేసులు నమోదుకు సిద్ధమయ్యారు. क्योंकि ये पुलिस प्रशासन को शासन को कुछ नहीं समझते, उन पे पथराव कर देते हैं। आप कैसी बात कर रहे हो? उन्हीं पर बरेली में, संभल में आप देखो पुलिस प्रशासन को